హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బీట్ మ్యూజిక్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. బాయ్స్ గర్ల్స్ ఇద్దరు చేసుకోవచ్చు. ఫస్ట్ డెమోని చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడే క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర లేకపోతే ఎలైట్ మోషన్ అనేది నేను ఇస్తాను, వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి రీల్ 856 XML ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోండి. అందరికీ ఇంపోర్ట్ అవుతుంది, ఇలా వస్తుంది. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి కట్ చేసా. ఇలా అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి డ్రాగ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా. ఇలా యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మాట్లాడతాను. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఉందండి, నా ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర. 1,26,000 ఫాలోవర్స్ ఉన్నారు. అందులో నేను ఎలైట్ మోషన్కి సంబంధించిన ఒక వీడియోని చేసి పెట్టాను. వెతకండి, వీడియోస్ అన్ని చూసుకుంటూ వెళ్ళండి, దొరుకుతుంది. లేదనుకుంటే నాకు టెలిగ్రామ్ ఉంది, మీ అందరికీ తెలుసు, మహీ టెక్ ఇన్ఫో పేరు మీద ఉంది. టెలిగ్రామ్లోకి వెళ్ళి మీరు కలిపేసి మహీ టెక్ ఇన్ఫోని సెర్చ్ చేయండి, వస్తుంది. అందులో మీరు ఏం చేయాలంటే జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోతే మీకు పిన్ లిస్ట్ అనేది ఎనబుల్ అవ్వదు. జాయిన్ అయిన తర్వాత పిన్ లిస్ట్ ఎనబుల్ అవుతుంది, అందులో ఉంటుంది, చూడండి. ఓకే, ఇలా అన్ని ఫొటోస్ని పెట్టేస్తాను, మీరు కూడా పెట్టేయండి. ఫొటోస్ అన్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, అన్ని ఫొటోస్ని యాడ్ చేస్తాను. ఫొటోస్ అన్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ మీకు ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే లేయర్ సింబల్ ఉంటుంది. ఇక్కడ కాపీ లేయర్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి, లేయర్ కాపీ అవుతుంది. మళ్ళీ ఇదే లేయర్ సింబల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంటుంది. ఇవి మూడింటిని టిక్ తీసేయండి. తీసేశారు కదా, మళ్ళీ లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివరి నొక్కండి. ఇక్కడ ఈ టైమరు, ఈ కలర్ ఆన్లో ఉంటాయి. ఇవి రెండింటిని ఆఫ్ చేస్తే ఈ వైట్ కలర్లోకి ఉంటాయి, మిగతా అన్ని గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇవి రెండింటిని వైట్ కలర్లో పెట్టేసి పేస్ట్ పైన క్లిక్ చేయండి, ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. ప్రతి ఫోటోని క్లిక్ చేసి మాన్యువల్గా మీరు ఏం చేస్తారంటే 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసుకోవచ్చు, లేదా ఫోటోని పట్టుకొని ఇలా నాకులాగా మిడిల్లోకి ఇలా జరుపుకోవచ్చు, సింగిల్ ఫింగర్ పెట్టి. ఇలా అన్ని ఫొటోస్ని మిడిల్లోకి జరపండి. ఫొటోస్ అన్నిటిని మిడిల్లోకి డ్రాగ్ చేశాను, బాగుంది. ఇంకా అయిపోయిందండి, ఇప్పుడు ఏం లేదు, ఇక సేవ్ చేసుకోవడమే. ఒకసారి వెరిఫై చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే, టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.